2 రోజుల్లో కేటీఆర్కు ఈడీ నోటీసులు. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారించేందుకు ఏర్పాట్లు. మరో 2 నిందితులు బ్యాంకు అధికారుల విచారణకు రంగం సిద్ధం. ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ చేసిన అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఏ రెడ్డిని విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. వీళ్ళతో పాటు బ్యాంకు అధికారులను కూడా విచారించేందుకు ఏర్పాట్లు చేసింది. వీళ్ళందరికీ 2 రోజుల్లో నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శనివారం షెడ్యూల్ రూపొందించింది. దీని ప్రకారం కేసులోని నిందితులు సహా బాధ్యులైన అధికారులకు సోమవారం నుంచి వరుసగా నోటీసులు అందించనున్నట్లు తెలిసింది. ఆల్మోస్ట్ కేటీఆర్కి జైలు తప్పేలా కనబడడం లేదు. నిన్న సాయంత్రం కేటీఆర్ గారు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కొంత పార్టీలోని ముఖ్య నేతలకు కూడా ఒక విందు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఒక విందు భోజనం ఏర్పాటు చేసి ఆ భోజనంలో కాసేపు వాళ్ళతో గడిపి, ఒకవేళ కేటీఆర్ని జైల్లో వేస్తే పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, పార్టీని ఎట్లా బతికించుకోవాలి, నాయకత్వాన్ని ఎట్లా బతికించుకోవాలి, మళ్ళీ అధికారంలోకి మనం ఎట్లా రావాలి. ఎందుకంటే కేటీఆర్ని ఎన్ని నెలలు జైలు వేస్తారో కేటీఆర్కి కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా సాగుతున్న వ్యవహారం. ఇప్పుడు పైకి ఈ రేస్ పేరుతోటి కేటీఆర్ని జైల్లో వేసిన ఆ వెంటనే ధరణి సమస్యను ముందుకు తీసుకొచ్చి ధరణి సమస్య పేరుతోటి విచారణ జరుపుతాం, మళ్ళీ ఆయన బయటకు వస్తే ఈ సాక్షులను తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని పొడిగించాలి అని ఇట్లా ఒక కేసు తర్వాత ఒక కేసు పొడిగించుకుంటూ ఎన్ని నెలలు జైల్లో పెడతారనేది వాళ్ళకు క్లారిటీ లేదు. ఆ పార్టీకి కానీ కేటీఆర్ గారికి కానీ క్లారిటీ లేదు. ఆ వెంటనే ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఉన్నది. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ను చాలా పెద్ద భూతంలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా కేసీఆర్ను, A2గా కేటీఆర్ని చేర్చే ప్రయత్నం కూడా, ఆ కుట్ర కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ వెంటనే కాళేశ్వరం మీద పడతారు. కాళేశ్వరం మీద పడి కాళేశ్వరంలో హరీష్ రావును A1గా పెడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు చేశారు. ఆయనను పెట్టి మళ్ళీ కేసీఆర్ను మళ్ళీ A2గా A1గా చేర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్లో అనేక భూములను బినామీల పేరుతోటి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు చెరబట్టినలు అనేది ఇంకోటి తీసుకురాబోతున్నారు. ఇట్లా టోటల్గా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, ఈ 5గురిని కనుక మనం ముప్పు తిప్పలు పెట్టి ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళు ప్రజల్లో లేకుండా ఏదో ఒక కేసు పేరుతో వీళ్ళని జైల్లో వేస్తే మళ్ళీ 2028లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అల్కగా సులువుగా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అనే ఒక ఎత్తుగడతోటి, ఒక దుర్మార్గమైన కుట్రతోటి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లు కనబడుతున్నది. ఇప్పుడు ఈ కేసులు తెగవు, ఈ ఆర్థిక నేరాలు తెగేది కాదు. జగన్ కేసులే తేలలేదు ఇంతవరకు. జగన్ అవినీతి చేసిండా, అక్రమం చేసిండా, ఇంతవరకు ఏ కోర్టు తేల్చలే. 10 సంవత్సరాలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు కేసు కూడా సంవత్సరం అయిపోతుంది. 500 కోట్లు వాడుకున్నాడా లేదా, ఇంకా ఆయన పర్సనల్ అకౌంట్లో పడ్డాయి, అది తేల్చలే. ఇక కేటీఆర్ది ఎప్పుడు తేలాలి? ఇవి తేలేది కాదు. వీళ్ళని దోషులను నిరూపించే కోర్టులే లేవు మన దేశంలో. ఏ ఆర్థిక నేరగాని కూడా వీడు దొంగ, వీడు అవినీతి చేసినని మన భారతదేశానికి ఇంతవరకు అవి నిరూపించిన దాఖలాలే లేవు. ఒక్క కేసును కూడా గాలి జనార్దన్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. 1,00,000 కోట్లు దోపిడీ చేసిన అన్నాం కదా, హ్యాపీగా తిరుగుతాడు ఆయనే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇదంతా కేటీఆర్ చుట్టూ ఒక ఉచ్చేసి, ఆ ఉచ్చు చుట్టూ ఒక్కో కేసును పేర్చుకుంటూ బెయిల్ రాకుండా ఇట్లా గడుపుకుంటూ వెళ్ళిపోవడం. ఇక నిన్న కేటీఆర్కి అర్థమైంది, అదుపులోకి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు అని ముందే ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి, వాళ్ళకి సంబంధించిన పార్టీ ముఖ్యులతోటి కూడా ఒక చిన్నపాటి విందు కూడా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం.